నిరూపించాల్సింది ప్రజల మీదనే ఉంది. గతంలో ఈయన ముఖ్యమంత్రి కాకముందు కూడా మీరు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొట్టాలా, కాల్చి చంపాలా, ఉరిదీసి చంపాలా ఇటువంటి పదజాలం వాడినారు కదా. సో ఒకటి వీరు చేసే దుష్ప్రచారము, రెండోది ఇటువంటి భాష వీళ్ళు కావాలనే వాడుతూ ఉండరు. ఇప్పుడు ఎవరెవరు తిట్టినారో మీరు చూస్తే అనేక నాయకులు వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చినారు, ఎవరెవరు దాడులు చేశారో వాళ్ళకి పదవులు కూడా ఇచ్చినారు. సో ట్రాక్ రికార్డ్ చూడొచ్చు మనం 5 సంవత్సరాల్లో. డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంది మా తెలుగుదేశం పార్టీ ఆఫీసు, దాని మీద దాడి చేసినారు అని అంటే ఇంకా అంతకన్నా సిగ్గుచేటు ఇంకేమన్నా ఉంటుందా? ఇప్పటిదాకా నో యాక్షన్ దానిపైన. లాస్ట్ది కౌన్సిల్లో ఒక 3 క్యాపిటల్ బిల్స్ వచ్చినప్పుడు మేము దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నప్పుడు ఎమ్మెల్యేలు గ్యాలరీలోకి ఎక్కి మంత్రులందరూ హౌస్ లో ఉండి ఆ రోజు మైకులు ఆపి వాళ్ళు మాట్లాడిన భాష అండి, అసలు తెలుగులో ఇన్ని తిట్లు ఉన్నాయని చెప్పి నేను ఆ రోజే తెలుసుకున్నాను. అంటే దేవాలయం లాంటి చట్టసభల్ని కూడా ఎటువంటి స్థాయికి దిగజార్చినారో వీరు చూడండి. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో 550 పైగా జడ్జిమెంట్స్ వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చేసిన వయలేషన్స్ అన్ని ఈ రోజు ప్రజలు చూశారు, ఏ విధంగా ఎలక్షన్ ప్రాసెస్ ని నిర్వీర్యం చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వీళ్ళు తప్పు చేశారని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ ను సస్పెండ్ చేశారు, 50 బూత్ లెవెల్ ఆఫీసర్స్ ని తప్పు చేశారు, క్లియర్ కట్ వీళ్ళు తప్పు చేసినారు అని చెప్పి రుజువు అయింది. అదే విధంగా కౌన్సిల్ సెలెక్ట్ కమిటీ ఇందాకనే నేను చెప్పినాను, ఆ విధంగా సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఒక కౌన్సిల్ మేము ఇచ్చిన ఆర్డర్ ని అక్కడ పనిచేసే అధికారి ఫాలో చేయకుండా ఏ విధంగా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తారో మనం చూస్తా ఉంటాము. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 25,000 కేసులు పైగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఈ ప్రభుత్వం పైన పడినాయి. సో ఇది పరిపాలన, ఒకసారి ఆలోచించాలా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే లోకేష్ గారు అన్ని నెలలు అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతిరోజు ప్రజల సమస్యలు మేము లేవనెత్తిన సోషల్ మీడియా ముందు పెడుతుంటే కొన్ని వేలాది సమస్యలు మేము లేవనెత్తితే ఒక్క సమస్య మీదన్నా గానీ వీరు యాక్షన్ తీసుకున్నారా మమ్మల్ని దూషించేది తప్ప? సో అంత నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళు అధికారంలో కొనసాగేదానికి అర్హులా? ఒకసారి ఆలోచించండి. పోలవరము ఎప్పుడు అవద్ది అని చెప్పి ఒక ప్రశ్న అడిగితే జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి 4వ పెళ్లి అయ్యే టైంకి అవద్ది అని చెప్పి జవాబు చెప్పినారు. సో ఇటువంటి వారు ఒక రోజన్నా గానీ ఆ పదవిలో కొనసాగేదానికి వీళ్ళకి హక్కు ఉందా? ఇవన్నీ ప్రజలు ఆలోచించాల్సిన సమయము. మన బాధ్యత ఏంది? ప్రజలకి చైతన్యం రావటము, వాస్తవాలు తెలపడం వరకు మన బాధ్యత. ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి తెలుపుకుంటూ నా కామెంట్స్ ముగిస్తున్నానండి. రైట్. మనోహర్ దేవర్ గారు, నిన్న అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఇదంతా జరుగుతుంటే